అర్థం కావు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వింటేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. అడ్డంగా తిప్పు. మరొకసారి చదువు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. ఎవరికంట తెలియజేయాల్సింది? మనుషులకా, అధికారులకా, నాయకులకా, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళకా, గొప్పవాళ్ళని చెప్పుకునేటువంటి వారికా, చదవర్లకా, ఉద్యోగస్తులకా, ఎవరికి తెలియపరచాల్సింది? ఎవరికంట? చదువు చెప్పమ్మా. ఎవరికి? మైకు దగ్గరే పెట్టుకొని నువ్వు వాక్యం మీదే ఉండాలా. దేవుడికి తెలియచేయాలా. దేవుడికి తెలియజేయాలా. దేవునికి తెలియజేయకుండా ఇప్పుడు మనం ఎవరికి తెలియపరుస్తున్నామంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం. మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. మనుషుల్ని నమ్ముతున్నాం. మనుషుల మీదే బహు విశ్వాసం కలిగి ఉంటున్నాం. మన ప్రయాణం అంతా మనుషుల మీదే ఆధారపడుతూ ఉన్నాం. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు సమస్తాన్ని చేసినటువంటి దేవుడు. నీ పని, నీ భారము పెద్ద లెక్క కాదు. చూడండి, ఈ మాటలో మరొకసారి ముందుకు వెళ్తే చూడమ్మా, మరొకసారి ఆ మాట మొదట పాయింట్ చదువు. దేనిని గురించి దేనిని గురించి చింతపడకుడు గాని అంటే దేనిని గురించి అంటే దేనిని గురించి ముందేదో నీకు చింత ఉంది కదా, ఏదో నీకు బాధ ఉంది, ఏదో నీకు భయం ఉంది, ఏదో నీకు ఇబ్బంది ఉంది, ఏదో నీకు సమస్య ఉంది, ఏదో నీకు శోధన ఉంది, ఏదో నీకు కష్టం ఉంది. ఏది నిన్ను వేధిస్తూ ఉంది, ఏది నిన్ను బాధిస్తూ ఉంది, ఏది నిన్ను ఇబ్బంది కలిగిస్తూ ఉంది, ఏది నిన్ను అవమానంలోకి నడిపిస్తుంది, ఏది నిన్ను అప్పుల్లోకి నడిపిస్తుంది, ఏది నిన్ను శ్రమల్లోకి నడిపిస్తుంది, ఏది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏమిటి అనేది తెలుసుకో. దేనిని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రభు చెబుతున్నాడు ఏమనో తెలుసా? నీ చింత యావత్తు కూడా ఎవరి మీద మాపాలంట? ఎవరు తెలియపరచమన్నాడు? దేవునికి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు, నువ్వు దేని గురించో చింతపడుతున్నావు, నువ్వు దేని గురించో భయపడుతున్నావు, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు, నువ్వు దేని గురించో ఇబ్బంది పడుతున్నావు, నువ్వు దేని గురించో శ్రమల పాలవుతున్నావు, నువ్వు దేని గురించో కష్టాల పాలవుతున్నావు, నువ్వు దేని గురించో అప్పుల పాలవుతున్నావు, దేని గురించి అయినా సరే నువ్వు మనుషుల మీద కాదు ఆధారపడాల్సింది. ఎవరి మీదంట? ఎవరి మీద? దేవుని మీద ఆధారపడని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, నాయకుల మీద ఆధారపడుతున్నావు, అధికారుల మీద ఆధారపడుతున్నావు, డబ్బున్న వాళ్ళ మీద ఆధారపడుతున్నావు, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. వాళ్ళ మీద చూపే మొగ్గు నువ్వు దేవుని మీద చూపలేకపోతున్నావు, దేవుని మీద పెట్టలేకపోతున్నావు, దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు. తెలిసిపోతుంది మనకి. ఏదన్నా బలహీనత రాగానే పరిగెత్తుతాం హాస్పిటల్కి, ఏదన్నా బాధ కలగంగానే పరిగెత్తుతాం నాయకుల దగ్గరికి. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని పడిగాపలు కాయటానికన్నా గంటల చెట్ల కింద, పుట్టల కింద, రేకుల కింద, సూర్యుల కింద
వండుతామే కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మొరపెట్టలేం. ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మొరపెట్టలేం. ఒక్క 10 నిమిషాలు ఆయన కోసం ఆగలేకపోతున్నావు. ఇలా ఆగలేకపోయినటువంటి వ్యక్తిని సమూయేలు గ్రంథంలో చూసుకుంటే, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరు చెప్పింది? నువ్వా? వెరీ గుడ్. బద్రికి అందరూ ఒకసారి చాపట్లు కొట్టండి, పెద్దగా కొట్టండి. దేవునికి మహిమలు గనుక. ఆమేన్. ఇది ఏదో ఘనత కొరకు కొట్టిలా మీరందరూ కూడా చెప్పిన దానికి చెప్పగలిగితే మీకు కూడా కొట్టిస్తా. ఎందుకంటే యాక్టివ్గా ఉండట్టుగా. అర్థమైందా? నేను ఇంత గొంతు పగిలి చెప్పేటప్పుడు మీరు చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా నిద్రపోతే ఉపయోగం ఏముంది? ఏమి లేదు ఉపయోగం. గోడ కతుక్కుంటాయి ఈ మాటలు, మీ హృదయాల్లోకి వెళ్ళట్లా. అందుకని జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు ఎవరు కుమారుడో తెలుసా? కీషు కుమారుడు. సౌలు ఎక్కడోడో తెలుసా? బెన్యామీను గోత్రపు వాడు. బెన్యామీను గోత్రం ఎన్నోదో తెలుసా? 12వ. బెన్యామీను ఎవరో తెలుసా? యాకోబు కుమారుడు. 12వ సంతానములో నుంచి ఇశ్రాయేలీయులకి రాజుగా ఏర్పడ్డాడు. మరి ముందున్నటువంటి 11 మంది సంతానం ఏమైపోయింది? పెద్దవాడు ఏమైపోయాడు, చిన్నవాడు ఏమైపోయాడు, మూడోవాడు ఏమైపోయాడు, నాలుగోవాడు ఏమైపోయాడు? వీళ్ళందరూ కాదనుకొని దేవుడు ఎవరిని అనుకున్నాడు? దేవుడు లాస్ట్ వాడిని అనుకున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ వాక్యము నీకు సారాంశం గుర్తుపెట్టుకో. నువ్వు ఏ శ్రమలో ఉండా, ఏ కష్టంలో ఉండా, ఏ బాధలో ఉండా, ఏ ఇబ్బందులో ఉండా, ఏ ఇరుకులో ఉండా, ఏ అవమానాల్లో ఉండా, ఏ నెమ్మదిలో ఉండా, ఏ బలహీనతలో ఉండా సరే, ఏ రోగంలో ఉండా సరే, దేవుడు 12వ వాడిని అనుకున్న రీతిలో దేవుడు నువ్వు కురింగిపోతూ ఉంటే దేవుడు నిన్ను కూడా అనుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. 12వ వాడిని ఎన్నుకున్నవాడు నిన్ను ఎన్నుకోడా? నిన్ను బలపరచడా? నీకు సహాయం చేయడా? నిన్ను ఆదుకోడా? ఆదుకుంటాడు. 12వ వాడి సంతానంలో నుంచి రాజు ఎన్నుకున్నాడు. 11 మందికి రాజుగా, 11 మంది సంతానానికి రాజుగా, 11 మంది సంతానంలో 11 గోత్రాలకి రాజుగా 12వ వాడు కుమారుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. అతని పేరు సౌలు. ఆనాటి కాలంలో హన్నా బిడ్డలు లేని స్థితిలో ఉన్న పరిస్థితిలో ఇలాంటి మందిరంలోకి వచ్చి ఏలి ప్రవక్త పాస్టర్ గారు ఏలి పాస్టర్ గారి దగ్గర ఆ మందిరంలో మోకాళ్ళు విడిచి ప్రార్థన చేసింది. మోకాళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. అందరు నీ వైపు చూస్తున్నారు. మోకాళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంది. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. కన్నీరు గారుస్తుంది. కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసా? ప్రసన్న వేదన లేనందువలన, గర్భము లేనందువలన ప్రజలందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ప్రజలందరూ అపహేళన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గొడ్రాలని పిలుస్తూ ఉన్నారు. ప్రజలందరూ హేళన చేస్తున్నారు. ఎంత బాధపడుతుందో ఆ బాధ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ వేదన వాళ్ళకి మాత్రమే తెలుసు. పిల్లలు లేనటువంటి వారికి తెలుసు ఆ బాధ. అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆదిలోనే అబ్రహాము భార్య శారా కూడా అదే పరిస్థితి కలిగినప్పుడు అబ్రహామును అందరూ కూడా చిన్న చూపే చూశారు. శారాను అందరూ చిన్న చూపే చూశారు. బాధపడిపోతూ ఉన్నారు వాళ్ళు.
అట్లా హన్నా కూడా బాధపడుతూ వేదన చెందుతూ దేవునికి మొరపెట్టిన దినం లేదో, దేవునికి తెగ మొరపెడుతూ ఉంది. ఒకరోజు తనే వచ్చి దేవాలయంలో మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు కదయ్యా, అయ్యా నా గర్భాన్ని ఎందుకు మూసివేశావు, నన్ను అందరి చేత అవమాన పాల్పరుస్తున్నావా అని కన్నీరు గార్చి వేడుకుంది. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. ఏమని అడిగిందో తెలుసా? అయ్యా, నాకు కానీ ఒక్క కుమారుని ఇస్తే, చెప్ప హల్లెలూయా చెప్పు, నాకు కానీ ఒక్క కుమారుని ఇస్తే ఈ కుమారుని నీ సేవకే సమర్పిస్తానయ్యా, నీ సేవకే సమర్పిస్తానని రాకతలకే నాకు కానీ ఒక కుమారుని ఇస్తే నీ సేవకే సమర్పిస్తానని ఒప్పందం చేసుకుంది, మొక్కుబడి చేసుకుంది. కన్నీరు గార్చింది, ఊరకనే కాదు కన్నీరు గార్చింది. అర్థమైందా నేను చెప్పింది? గంటలు సూర్యు కింద నిలబడతారు, గంటలు చెట్ల కింద నిలబడతారు, గంటలు పుట్టల కింద నిలబడతారు, గంటలు నాయకుల కోసం ఎదురు చూస్తారు. కానీ 10 నిమిషాలు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని కోసం కనిపెట్టలేకుండా ఉంటున్నావు. నువ్వు కనిపెట్టలేకుండా, ప్రార్థించలేకుండా, కన్నీరు కార్చి ప్రార్థించలేకుండా చేస్తున్నావు. నువ్వు మనుషుల మీద ఆధారపడకుండా వచ్చి దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ఏం చేస్తాడు? హన్నా వచ్చి దేవుని మీద ఆధారపడింది, తెగ రోదన చేస్తుంది, తెగ ఏడుస్తుంది, తెగ కన్నీరు గార్చింది. ఏలీ లేచాడు. ఏలీ అడిగాడు, ఏందమ్మా నీ బాధ, ఏంటి నీ బాధ? నీకు తెలియదయ్యా, నాకు సంతానం లేదయ్యా, దానికోసం ఇంతగా. అమ్మా తల్లి, నువ్వు ప్రలాపించిన ప్రలాపన దేవుడు చూశాడు. నీకు దేవుడు న్యాయం చేస్తాడు. క్షేమంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. క్షేమంగా వెళ్ళమ్మా, నీకు బిడ్డనిస్తాడు దేవుడు, నీ గర్భాన్ని తెరుస్తాడని పాస్టర్ గారు దీవించాడు. చెప్పు హల్లెలూయా. ఎవరిని నిలబెట్టాడు అక్కడ? పాస్టర్ గారిని నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళింది, గర్భం ధరించింది, బిడ్డను కంది. బిడ్డ పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఏలీ పాదాల దగ్గర పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పాదాల దగ్గర పెట్టింది. ఏలీ దగ్గర పెట్టేసింది, సేవకుడి దగ్గర, ప్రవక్త దగ్గర పెట్టేసింది. సేవకుడి దగ్గర, అయ్యా ఈ బిడ్డ బ్రతికినా నీ దగ్గరే, సచ్చినా నీ దగ్గరే, ఇది నా బిడ్డ కాదేక, నీకు అర్పించేసిన దేవుని చెప్పుకొని దేవుని సేవకుడి దగ్గర వదిలేసింది. దేవుడు సేవకుడి దగ్గర వదిలేసినప్పుడు చిన్న పిల్లోడు పెరుగుతూ ఉన్నాడు. రవి కొడికంత వయసులో ఉన్నాడు, 7 సంవత్సరాలు. ఆ సమయంలో ప్రవక్తకి వినపల్లా, సమూయేలుని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సమూయేలుని పిలుస్తూ ఉన్నాడు, ప్రవక్త లేస్తున్నాడు. ఎందు నన్ను పిలిచేవా? లేదయ్యా, నేను పిలవలేదు. అయితే వెళ్ళి పడుకో. 3 మార్లు అట్టానే సమూయేలుని లేపాడు. పిల్లరా, సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. పెరిగి పెద్దవాడైపోయాడు. ప్రజలందరికీ ప్రవక్తగా సమూయేలుని పెట్టాడు. పిల్లారా, ప్రవక్తగా పెట్టాడు. 7 వరాలు కలిగినటువంటి వ్యక్తి సమూయేలు. అలాంటి ప్రవక్త నేటికి పుట్టలేదో, ఇక పుట్టడు కూడా అంటున్నారు. అలాంటి గొప్ప ప్రవక్త ఆ హన్నా గర్భం నుంచి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవాలయంలో ప్రార్థించింది, కన్నీరు గార్చింది, మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆనుకోలేదు, దేవుని పాదాలు పట్టుకుంది, దేవుని సన్నిధిలో వేడుకుంది, దేవుణ్ణి అడిగింది. దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడో, పొందుకుంది, తీసుకొచ్చింది, ఆనందం తీర్చుకుంది, తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగిచ్చింది.
పెరిగి పెద్దవాడయ్యి ప్రవక్తగా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మనుషులకి మధ్యవర్తగా ఆయన్ని నిలబెట్టాడు. ఎబెనేజర్ అని పేరు పెట్టింది కూడా సమూయేలే. హల్లెలూయా. మన మందిరం పేరు ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే ఏంటంటే సహాయపు రాయి. రాయి అంటే క్రీస్తు. నీకు సహాయం చేయగలిగినటువంటి క్రీస్తు. పిల్లరా, ఆ సమయంలో ఆయనకి తెలియపరిచాడు సమూయేలుకి, ఇదిగో ఇశ్రాయేలీల మొరంతా కూడా నేను వింటున్నాను. వాళ్ళ ప్రలాపనంతా నా దగ్గరికి వస్తూ ఉంది. వాళ్ళ వేదనంతా నేను వింటున్నాను. వాళ్ళ కన్నీరంతా నాకు కనబడుతుంది. వాళ్ళకి ఒక రాజుని సిద్ధపరచు. ఎవరిని సిద్ధపరచమంటావు? నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడిని నీ దగ్గరికే పంపిస్తాను నేను. వాడిని లటక్కన పట్టుకొని వాడిని రాజుగా చేయి అన్నాడు. దేవుడు చెప్పేశాడు సమూయేలుకి. సమూయేలుని నిలిచిపోయాడు. ఇప్పుడు కుమారుడు వస్తున్నాడు, సౌలు. బెన్యామీను గోత్రపు నుంచి వస్తూ 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 రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన రాజు కావటానికి కారణం ఏందో తెలుసా? ఆయన రాజుగా అభిషేకించబడటానికి కారణం ఏందో తెలుసా? ఒకటి పోగొట్టుకున్నాడు. ఏంటది? ఏం పోగొట్టుకున్నాడు? గాడిదలను పోగొట్టుకున్నాడు. గాడిదలు పోయినందువల్ల గాడిదల్ని వెతుక్కుంటానికి ఊరు ఊరు వస్తూ ఉన్న సమయంలో ఎవరో చెప్పారు, అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నీ గాడిదలు ఎక్కడున్నాయో, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తే నీ గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళంటే ఆ ప్రవక్తని ఎత్తుక్కుంటూ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళినాక ఆలోచన వచ్చింది వాళ్ళకి, అమ్మో నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళానే, ఏదన్నా కానుకియాలి, నా దగ్గర ఏమి లేవు, అడావుడికి వచ్చేసాను అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఎంటున్నటువంటి వ్యక్తి, పర్వాలేదు నా దగ్గర వెండి ఉంది, కొద్దిగా తులం వెండి ఉంది, అది ఇద్దాము అని చెప్పినప్పుడు వెండిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దైవ సేవకుడని ఇచ్చాడు. పిల్లారా, తన దగ్గర ఉన్నది ఇచ్చేసాడు. అడిగాడు, నా గాడిదలు పోయిన అందుకే నీ దగ్గరికి వచ్చామయ్యా. ఇక్కడ నీ పేరు చెప్పారు, సమూయేలు ప్రవక్తున్నాడు, ప్రవక్త చెప్తే దొరుకుతాయి పో అని చెప్పారు. చాలా దూరం నుంచి వచ్చాం మేము అని చెప్పినప్పుడు ప్రభు చెప్పాడు, వాడే నేను చెప్పిన వాడిని వదలొద్దు, వాడిని అభిషేకించేసాడు, వాడినే పట్టుకో, వాడినే నేను చెప్పింది నీకో, వాడిని పట్టుకొని అభిషేకించో, రాజుగా చెయ్యి అన్నాడు. చూడండి, గాడిదలు పోవటం ఏందో, గాడిదలు వెతుక్కుంటా తిరుగుతావేంటో ఊహించలా. సౌలుకే ఇంటికాడు బయలుదేరినప్పుడు నేను రాజునవుతాను, తిరిగి రాజునవుతాను ఈ ఊరికి, ఈ ప్రజలకని అనుకోలా. బయలుదేరి ఊరు తిరుగుతూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, రే నువ్వు వెట్టి వెళ్ళటానికి లేదో, నీ గాడిదలు ఎక్కడికి పోవు, నీ గాడిదలు దొరుకుతాయి. దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను మీ ప్రజలందరికీ, ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ నిన్ను రాజుగా అభిషేకించమన్నాడు. అంటే ఆ యొక్క సౌలు చెప్పాడు, సౌలు అందగాడంట, 7 అడుగులు ఉంటాడంట, చక్కటి వాడు, అందంగా ఉండేటువంటి వాడు, బలాసారుడు, బలవంతుడో. ఆయన చెప్పాడంట, అయ్యో నేను దేనికి పనికిరానయ్యా, మా యొక్క గోత్రం చిన్న గోత్రం, 12 సంతానం, 12 గోత్రం, మాకంటే ముందోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందేమో. అయ్యా నేను చిన్నవాడిని అయ్యా, నేను దేనికి పనికిరానటువంటి వాడిని తగ్గించుకుంటే లేదో, దేవుడు చెప్పాడు నిన్ను చేయమని అన్నప్పుడు, సరే దేవుని చిత్తం అయితే ఓకే అని ఆ యొక్క రాజుగా అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలీలందరికీ రాజుగా సౌలుని ప్రకటించినప్పుడు, సౌలు ఏలుతూ ఉన్న సమయంలో ఒక దేశాన్ని, ఫిలిష్టీయుల్ని మొత్తాన్ని చంపేసేయమన్నప్పుడు దేవుడు ఆజ్ఞిస్తే
అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి సమస్తానికి చాలా వరకు చంపేశారు. పశువుల్ని, ఆ యొక్క రాజుని, ఆ దేశపు రాజుని వీళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. చంపకుండా పెట్టుకున్నప్పుడు సమూయేలు వచ్చాడు. ఏమిటి నీకు దేవుడు చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? దేవుడు చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? నువ్వెందుకు చంపలేదు? నువ్వెందుకు నీ దగ్గర పెట్టుకున్నావు? దోపుడు సొమ్ముని ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు అని ప్రశ్నించినప్పుడు సాకులు చెప్పాడు, వ్యతిరేకం చెప్పాడు, సాకులు చెప్పాడు. అయ్యో మా వాళ్ళందరికీ ఆహారం లేదయ్యా, వీడిని చంపితే మా వాళ్ళందరికీ ఆహారం లేదు, ఎట్లా? అందుకే నేను అని. సమూయేలు చేయాల్సిన పని, రాజుని కదా నేను అధికారిని కదా నేను ఉన్నత స్థితిలో ఉన్నవాడిని కదా వీళ్ళందరి మధ్య నేనే కదా హైయెస్ట్ అని సమూయేలు ప్రవక్త రాకతలకే ఒకటి బలార్పణ కూడా చేసేసాడు. వెంటనే దేవుడు క్షమించరాని తప్పు చేశాడని వెంటనే సమూయేలుకి చెప్పేశాడు. సమూయేలు, నీ దగ్గరికి పంపించాను వీడిని వదిలేసా, ఇక ఈ రాజుకు పనికిరాటానికి, రాజుగా కొనటానికి వీలు లేదో, ఇక ఈ రాజుగా పనికిరాడో, ఇదిగో నేను చూపించేవాడి దగ్గరికి వెళ్ళు, నువ్వు వాడిని వెళ్ళి రాజు చేయి అని సమూయేలుకి చెప్పాడు. ఎవరయ్యా, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? పో, యెషై కుమారుడు ఉన్నాడు, పో ఆడికెళ్ళి వాడిని అభిషేకించని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని మాట లక్ష్య పెట్టలేదో, ఎప్పుడైతే దేవుని మాటకి విలువలేదో, ఎప్పుడైతే నేనే అని విర్రవీగాడో, వెంటనే పతనం ఏర్పడింది. పిల్లారా, వెంటనే పతనం ఏర్పడింది. దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, దేవుని సేవకుడికి ఎదురు చెప్పి దేవుని సేవకుడికి వ్యతిరేకంగా ఉంటే పతనం తప్ప మరొకటి లేదు. దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో నువ్వు ఉండకుండా, నీ ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశాలతో, నీ ఇష్టానుసారమైనటువంటి తలంపులతో, నీ ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి దేవునికి దూరంగా జీవిస్తూ, దేవుని మందిరానికి దూరంగా జీవిస్తూ, నేనే దేవుణ్ణి, నేనే ఉన్నతవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నేనే తెలివిగలవాణ్ణి, నాకే అన్నీ తెలుసు అని నువ్వు విర్రవీగుతూ ఉంటే పతనమే. నువ్వు పడిపోవటం గ్యారెంటీ. పతనం. దేవుని సన్నిధి నీకు చాలా ఇంపార్టెంట్. హన్నా ఏ రీతిలోకి అయితే దేవుని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నా బాధ నీకు తెలుసయ్యా, నా కష్టం నీకు తెలుసయ్యా, నా ఇబ్బందులు నీకు తెలుసయ్యా, నా అక్కరు నీకు తెలుసయ్యా, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు నీకు తెలుసయ్యా, అందరూ నన్ను అపహేళన చేస్తున్నారు నీకు తెలుసయ్యా, నా తోబుట్టులే కాదు, నా రక్త సంబంధికులే కాదు, అందరూ నన్ను వేధిస్తున్నారు నీకు తెలుసయ్యా అని, అందరూ నిన్ను వేధిస్తున్నారని దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రపంచాన్ని తలకిందలు చేసినటువంటి గొప్ప ప్రవక్తని దేవుడిచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నాయకుల వైపు కానీ, ఉద్యోగస్తుల వైపు కానీ, లేక అధికారుల వైపు కానీ నువ్వు చూస్తున్నావా? అలా ఉపయోగం ఉండదు. 10 నిమిషాలైన దేవుని సన్నిధిలో మొదట దేవుని కోసం నువ్వు పోరాడగలిగితే, ఎబ్బేకు రేవు దగ్గర మోసగాడని పిలువబడినటువంటి యాకోబు పోరాడాడు. పోరాడి గెలుచుకున్నాడు. ఏమనో తెలుసా? అప్పుడు దాకా యాకోబుని మోసగాడా అని పిలిచినటువంటి వారందరూ కూడా ఈరోజు యాకోబు నీ పేరు యాకోబు అనబడతో, నీ పేరు ఇశ్రాయేలు అని పిలిచాడు. పిల్లారా, నువ్వు దేవునితో, మనుషుడితో, దేవునితో పోరాడి గెలుచుకున్నావు. నీ పేరు ఈ దినం నుండి ఇశ్రాయేల్ అని పిలిచాడు. పిల్లారా, చూడండి ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప బాధ్యత. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మీద ఆధారపడకుండా
నీకు దేవుని సన్నిధి వినపడుతున్నా కూడా లెక్కలేనితనముగా దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే, నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? క్షమించడు పిల్లారా. ప్రథమం ఆయనకి ఇవ్వాలా, గుర్తుపెట్టుకో. 10వ వంతు ఆయనకి ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. నీ ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలా. ఆయన నిన్ను ఉదయాన్నే లేపగలిగినటువంటి వాడు కనుక నువ్వు ఆయన సన్నిధిలో ఉండకుండా నీకు ఇష్టమైన పనుల కోసం నువ్వు పరిగెడితే, దేనికోసం పరిగెట్టి తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు పోతాను. 2 చక్కటి పావురాళ్ళు బైపాస్ రోడ్డు మీద మనకు కనపడుతూ ఉన్నాయి. నీ కంటికి కనపడుతుంది. నీ కంటికి కనపడంగానే నీ అంకే చూస్తున్నాయి అయ్యి, వీడు వస్తాడా అని. నువ్వు కూడా వాటంకే చూసి వస్తాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, ఈ ఎగరలేకపోతాను నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నట్టుగా నీ మనసులో ప్రేరేపణ కలిగింది. పావురాళ్ళు అంతే ఉండే, నువ్వు ముందుకెళ్తావు అంతే ఉంటాయి, ముందుకెళ్తావు అంతే ఉంటాయి, ముందుకెళ్తావు అంతే ఉంటాయి, ముందుకెళ్తావు అంతే ఉంటాయి. ఇంకా 10 అడుగుల దాకా వెళ్తావు, ఇంకా 10 అడుగుల దాకా ఉన్నప్పుడు కూడా కనపడుతూనే ఉంటాయి. ఆ 10 అడుగుల కాడ నుంచి నువ్వు వేసే 2-3 అడుగుల్లో నా ఏం చేస్తాయి? ఎగిరిపోతే ఇక నువ్వు ఇంటికాడ పొయ్యి మీద కూర పెట్టి మాంసమో లేక చేపలో లేక ఇంకోటి వండుతో లేకపోతే బిర్యానీ పొయ్యి మీద పెట్టి నువ్వు వాటిని పట్టుకొచ్చుకుందాం అన్న తత్తర్లో మూత కూడా పెట్టకుండా వెళ్తే ఏమవుతాయి? నేలపాల. అవునా? అక్కడ నేలపాలు అయినట్టు ఇక్కడ కూడా నేలపాలు అవుతాయి. చిన్న ఉదాహరణ ఇది. ఎందుకు చెప్పానంటే, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నీ హృదయంలో మొదటి స్థానం వేయకుండా, దేవునికి నువ్వు దూరంగా ఉంటూ నీ కార్యకలాపాలను చేసుకోవాలని, నీ కోరికలు నెరవేర్చుకోవాలని, నీ ఇష్టాలను నెరవేర్చుకోవాలని, నీ తలంపులు నెరవేర్చుకోవాలని దేవుని సన్నిధికే దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతే అవి నీకు అందవు. గుర్తుపెట్టుకో. అందకపోగా ముళ్ళులాగా నిన్ను గుచ్చుతాయి. కారణం ఏంటి? దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పు ముందుకు పోతా. సొంత ఆలోచన చేశాడు అన్న. తమ్ముడు అర్పణలు బాగా ఇష్టపడ్డాడు దేవుడని సొంత ఆలోచన చేశాడు. ఏమనంటే, వీడు నాకు అడ్డంగా ఉన్నాడు, నేను ఇచ్చిన అర్పణలు ఆయన పొందలు ఇష్టపడలేదు, వీడిచ్చిన అర్పణలే ఇష్టపడ్డాడు, వీడిని అసలు లేపేస్తే పోదా, నన్నే ఇష్టపడతాడు కదా, సొంత ఆలోచనలు చేశాడు, సొంత నిర్ణయం తీసుకున్నాడు, సొంత తలంపులు తలంచాడు, కత్తి చేదబట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, దొరికాడు తమ్ముడు, చంపేశాడు. ఇంకెవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. చంపేశాడు తమ్ముడిని. చంపేసిన మరుక్షణం వచ్చేసాడు. ఎవరు చూడలేదు నన్నని. వచ్చేసినాక ప్రభు అడుగుతున్నాడు, సర్వ సృష్టికర్త అడుగుతున్నాడు, ఎక్కడ నువ్వు చేసినా కూడా ఆయనకి మరుగు అయి ఉండదు. ఏ చీకట్లో చేసినా, ఏ గొంతుల్లో చేసినా, ఎక్కడ చేసినా కూడా ఆయనకి మరుగై ఉండదు. ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏ కయ్యనో నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు, నాకేం తెలుసు, నేను కాపలానా అన్నాడు. అంటే ఆయన చూడలేదు అనుకున్నాడు. నాకేం తెలుసు, నేను కాపలానా అని ఎదురు ప్రశ్నిస్తే, ఇదిగో నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతూ ఉంది, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది ఎప్పుడైతే చెప్పాడో కయ్యూను కంగు తిన్నాడు. వామ్మో, రక్తం అంటున్నాడేంది, నేను చంపేసింది చూశాడా, నా తమ్ముడిని హత్య చేయటం చూశాడా. వెంటనే శాపం పెట్టాడు దేవుడు. ఏం శాపమో తెలుసా? నువ్వు దేశి దిమ్మరవైపోతావు. నరహత్య చేస్తే ఏమవుతావంట? దేశి దిమ్మరి. నరహత్య చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? కత్తి తీసుకున్నవాడు కత్తితోనే పోతాడు అంటారు, అంతేనా? నరహత్య చేసిన వాళ్ళు దేశ దిమ్మరులుగా తిరుగుతూ ఉన్నారు నేటికి కూడా. ఒక చోట నిలవలేరు. ఏ ఊర్లో అయితే మర్డర్ చేస్తారో ఆ ఊర్లో ఉండలేరు. పరాయి ఊరికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడికి వెళ్ళాలి. పోలీసులు ఆడకొచ్చారంటే అటు నుంచి ఇంకోటి అట్ట.
దేశ దిమ్మర్లుగా తిరుగుతారు. ఆనాడు దేవుడిచ్చినటువంటి శాపమది, నరహత్యకు. పిల్లరా, ఆ రోజు కయ్యను చంపేశాడు డైరెక్ట్గా. ఈరోజు నువ్వు ఎంతమందిని చంపావు? ఆయన చేసింది నరహత్యే, మరి నువ్వెంతమందిని చంపుతున్నావు ఈరోజు? ఎంతమందిని చంపుంటారు మీరు? నేను చాలామందిని చంపా. మీరు ఎంతమందిని చంపుంటారు? చంపలేదు మీరు ఎవరిని? మనుషుల్ని ఎవరిని చంపలేదు మీరు? వెరీ గుడ్, మంచిది. ఇంతవరకు మీరు ఎవరిని నరహత్య చేయలా. నేను మాత్రం చాలామందిని చంపేశా. దేవుడు నన్ను క్షమించను గాక, ఆమేన్. మరి మీరు చంపలేదు కాబట్టి మీరు క్షమాపణ కోరుకోవట్లా. సరే, మీ ఇష్టం. ఆడి జావా అని ఎన్నిసార్లు అని ఉంటారో. మనకి రావాల్సిన లోను పక్కన వాళ్ళు కొట్టేస్తే వాళ్ళని అన్ని శాపాలు పెట్టుంటారో. ఇప్పుడు పుట్టుకొచ్చింది ఇయ్యరగా అజ్జావా, అటుపడి జావా, ఇటుపడి జావా, ఎన్నిసార్లు చంపేసి ఉంటారు ఒక మనిషిని. ఒకే మనిషిని 100 లక్షల సార్లు చంపేసి ఉంటారు. అట్టా ఇంకా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఇంకెన్నిసార్లు. ఏమని మాకు ఎన్నిసార్లు చంపేశావు? దేవునికి మహిమ కలుగుగా, ఆమేన్. ఆ రీతిలో నీ తమ్ముడు రక్తం నాకు ఏందంట మొరపెడుతూ ఉంది. పిల్లరా, నేను ఎందుకు చెప్పాను ఈ ఉపమానం చెప్పండి? మనం దేవుని మీద ఆధారపడకుండా సొంత ఉద్దేశాలతో, సొంత తలంపులతో, సొంతగా చేయాలని ఆశిస్తే ఇలానే జరుగుతాయి. అందుకని ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అబ్బా, ఎంత చక్కటి పిలుపు నీకు పిలుస్తూ ఉంటే, నా మీదే నీ భారం, నన్ను అడుగు, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు ఎంత చక్కగా నీకు తెలియపరుస్తూ ఉంటే, నువ్వు ఇంకా 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 ఆయనకి గాయం చేస్తూ ఉన్నావు. యేసు ప్రభుని ఒక్కసారి ప్రక్కలో పడిచింది, అది కూడా సన్నగా దిగుండిద్ది. మేబీ సన్నగా దిగుండిద్ది. మేకు ఒక్కసారే కొట్టారు చేతిలో, అది కూడా సన్నగానే ఉండిద్ది గాయం. కానీ రోజు పొడుస్తూనే ఉన్నావు, రోజు మేకులు కొడుతూనే ఉన్నావు. రోజు ఎలా? నేను ఎప్పుడు మేకులు కొట్టాను, ఎప్పుడు పొడుస్తున్నానంటే, నీ అతిక్రమములను బట్టి, నీ దుష్ట తలంపులు బట్టి, నీ దుష్ట ఆలోచనలను బట్టి, నీ దుష్ట ఉద్దేశాలను బట్టి, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, ప్రభుని వేడుకోకుండా నువ్వు చేసే పనులన్నీ దుష్ట పనులే. పిల్లరా, అందుకని వాక్యము నీకు తెలియపరుస్తున్నటువంటి మాట. ఇప్పుడు వస్తున్న సబ్జెక్టులోకి మరొకసారి ఆ మాట చదువమ్మా. దేనిని గూర్చియో అంటే, నువ్వు ఇంతకు ముందు దేని గురించో చింతపడుతూ ఉన్నావు, దేని గురించో బాధపడుతున్నావు, దేని గురించో ఇబ్బంది పడుతున్నావు, దేని గురించో అవమానపడుతున్నావు, దేని గురించో కష్టాలు పాలవుతున్నావు, దేని గురించో ఎక్సెక్స్ దేని గురించో. కానీ ఇప్పుడు దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏమనో తెలుసా? ఇక మీదట చదవమ్మా. ప్రతి విషయంలో ప్రతిది కూడా, ఉప్పు కాడ నుంచి, ఉల్లిపాయ కాడ నుంచి, కొత్తిమీర కాడ నుంచి, పుదీనా కాడ నుంచి, నువ్వు వండే బియ్యపు గింజ కానీ, ఒడ్డు గింజ కానీ, లేకపోతే గోధుమ గింజ కానీ, తైదుల గింజ కానీ, ఆహారం జొన్న గింజలు, దేని గురించి అయినా సరే ప్రార్థనతో మొదలుపెట్టు.
ప్రార్థనతో మొదలుపెట్టో. ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభువుకి తెలియపరచు. ప్రభువా నాకు ఇచ్చావయ్యా, ప్రభువా నాకు ఇచ్చావు ఈ అవకాశం. ప్రార్థనతో మొదలు పెడితే ఏమైందో తెలుసా? ఏమైంది? ప్రార్థనతో మొదలు పెడితే ఆనందిస్తావు. 7వ వచనం చదువమ్మా. అప్పుడు సమస్తమైనటువంటి జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అబ్బా, సమస్తమైనటువంటి జ్ఞానముకి మించినది దేవుని సమాధానం. జ్ఞానానికి మించినది ఏం కావాలా? సమాధానం. జ్ఞానం వేరు, సమాధానము వేరు. జ్ఞానం అంటే ఏంది? సమాధానం అంటే ఏంది? జ్ఞానం ఎక్కడుండిద్ది? సమాధానం ఎక్కడుంది? చెప్పండి అమ్మా, చెప్పండి. జ్ఞానం ఎక్కడుండిద్ది? సమాధానం ఎక్కడుండిద్ది? జ్ఞానం ఉంటే డబ్బు ఉండిద్ది, డబ్బు ఉంటే జ్ఞానం ఉండిద్ది. సమాధానం ఎక్కడుండిద్ది అమ్మా? సమాధానం, ఆనందం. ఓకే, డబ్బు ఉంటే జ్ఞానం, అర్థమైందా? సమాధానం మాత్రం, జ్ఞానం అంతా ఊహలో ఉంటుంది, సమాధానం హృదయంలో ఉండేది. చెప్పు హల్లెలూయా. అవునా కదా బ్రదర్? అంతేనా? డబ్బులుంటే ఆ డ్రెస్ కొనాలా, ఆ కారు కొనాలా, ఆ బండి కొనాలా, అది జ్ఞానంతో ఆలోచిస్తావు. అది 10 లక్షలు అంటే కాదు, 20 లక్షలు పెట్టుకుందాం. బంగారం చైన్ మస్తుగుందంట, నక్లీసు, అది 20 లక్షలు అంటే మనం 30 లక్షలతో కొంటాం. ఆ నక్లీస్ని చూస్తావు, ఆ షాపు చూస్తావు, ఆ పొట్టి చీర చూస్తావు, ఆ బైక్ చూస్తావు. ఆలోచన చీరాల్లో బాగలేదంట, గుంటూరులో బాగుందంట, గుంటూరు ఆలోచన చేస్తావు. గుంటూరు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు. గుంటూరు వెళ్తే ఎలా వెళ్ళాలి? గుంటూరు ట్రైన్కి వెళ్దామా, బస్సుకి వెళ్దామా, కారుకి వెళ్దామా, ఆటోకి వెళ్దామా? కారు పెట్టుకుంటే సేఫ్కి వెళ్ళొస్తాం. ఇవన్నీ జ్ఞానంగా ఆలోచిస్తావు. కానీ సమాధానం ఎక్కడ ఉండిద్ది? హృదయంలో ఉంటుంది. డబ్బు ఉండిద్ది, డబ్బు లేకపోయినా ఉండిద్ది. అవునా కదా? సమాధానం ఎక్కడ దొరికిద్ది? అది నీకు అది దేవుని దగ్గర మాత్రమే దొరికిద్ది. పేద ఎదవరాలు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన అయిపోయినప్పుడు 2 కాసులు ఇచ్చిందంట, కానుక సమర్పించింది. తనకి యావత్తు అదే సమర్పించింది. బహు సమాధానం కలిగి వెళ్తుంది. ప్రభు ఆ సమయంలో ఉండి అన్నాడు, వీళ్ళందరూ ఇచ్చిన దానికంటే ఈ పేద ఎదవరాలు ఇచ్చిన కానుక శ్రేష్టం అన్నాడు. ఎంత ఆనందమో ఆ మాట. అవునా? 12 సంవత్సరాలు రక్తం గారుతున్నటువంటి స్త్రీ ఆ రక్తం ఆ నిమిషంలోనే ఆ చెంగు పట్టుకోగలనే వెంటనే కట్టుకున్నప్పుడు, వెంటనే నయమైనప్పుడు, వెంటనే క్యూర్ అయినప్పుడు అక్కడ నిలబడిపోయినప్పుడు యేసు ప్రభువు అడిగాడు, ఎవరు నా చెంగు పట్టుకున్నారన్నప్పుడు నేనేనయ్యా అమ్మా, ఇక సమాధానంతో తిరిగిపో అంటే అప్పుడు దాకా ఏముందాంలో? అప్పుడు దాకా ఏముంది? సమాధానం లేదు. వేదన బాధ. సమాధానంగా వెళ్ళిపో అంటే ఆ సమాధానంతో ఆమె ఆనందంగా హృదయంలో సంతోషంగా ఇంటికి వెళ్ళింది. అప్పుడు దాకా లేదు ఆ సంతోషం. చదుమ్మా ఆ మాట మళ్ళా చదువు. అప్పుడు సమస్తం అంట, ఈ భూమి మీద సమస్త జ్ఞానము అంటే జ్ఞానం అందరి దగ్గర ఉండేది. జ్ఞానం కదా, జ్ఞానం అందరి దగ్గర ఉండదా? జ్ఞానం ఉంటుంది మన దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది. ఒక్కొక్కళ్ళు మించిన తెలివిలు ఒక్కొక్కళ్ళకి ఉంటాయి. జ్ఞానం అంటే తెలివిలే, ఒక్కొక్కరు మించినవి ఒక్కొక్కరు. అంతటి సమాధానం ఇక్కడ ఈ సమస్త జ్ఞానం అంటే ఈ అమెరికా అనే కాదు, ఈ ప్రపంచంలో మానవుల దగ్గర మించినంత జ్ఞానం కంటే చెప్పమ్మా దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. అది ఒక మాట చెప్పి నేను ముందుకు పోతా. బ్రిటిష్ కాలంలో 1947 సంవత్సరంలో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 47వ సంవత్సరంలో
భారతదేశానికి స్వాతంత్రం. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావటానికి స్వాతంత్ర సమయంలో చాలామంది ప్రాణాలు విడిచారు. వాళ్ళలో గాంధీ కూడా ఒకడు ఉన్నాడు. ఈ గాంధీ గారు బైబిల్ చదివేవాడు. బైబిల్ చదివినప్పుడు యేసుక్రీస్తు యొక్క మాటలు గాంధీని పట్టుకున్నాయి. యేసుక్రీస్తు బోధించినటువంటి మాటలు గాంధీని పట్టుకున్నాయి. గాంధీని పట్టుకుంటానికి గాంధీ ఎప్పుడాడమ్మా గాంధీ? మొన్నటోడే గాంధీ. రెండు శతాబ్దాలు ముందోడు, 2 శతాబ్దాలు అయింది. 1920. యేసు ప్రభు మొదటి శతాబ్దంలో నుంచి వచ్చాడు. గాంధీ ఆ బైబిల్, ఆ యేసు ప్రభు చెప్పిన మాటలు విని కొంతమంది మాత్రమే 20వ శతాబ్దం, మనం అందరం 19వ శతాబ్దం వాళ్ళమే కదా. 99 కాడ నుంచి అంతా 19వ శతాబ్దం వాళ్ళే. 2000 కాడ నుంచి 20వ శతాబ్దం వాళ్ళు. మీరు ఇక్కడ ఉన్న చాలామంది మనమంతా 19వ శతాబ్దం వాళ్ళే. అయితే 19వ శతాబ్దం అంటే మన పితరుడు గాంధీ గారు మనం చూడలేకపోయాం, కానీ ఆ శతాబ్దంలో ఉండవాడే. ఆయన బైబిల్ చదివి ఆ బ్రిటిష్ వారికి ఎదురు తిరిగాడు. ఎట్లా తెలుసా? కత్తులతో, ఖడ్గాలతో, బడిసులతో, ఈటులతో, గన్నలతో మనం వీళ్ళని ఎదుర్కోలేం, కానీ ఒక చెంప మీద దెబ్బ కొడితే మరొక చెంప చూపిస్తే చాలు అనేటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ద్వారా లొంగిపోయాడు. ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగల. ఆయన చెప్పే మాటలు విన్నాడు. ఆ బ్రిటిష్ వాళ్ళందరూ, ఒరే ఈయనేంద్రా, ఈయనకి బైబిల్ తెలిసట్టుంది, ఈయనకి బైబిల్ చదివినట్టున్నాడు, యేసు ప్రభు గురించి తెలిసినట్టుంది, యేసు ప్రభు మాటలు చెబుతున్నాడు మనకి అని చెప్పేసి లొంగిపోయారు వాళ్ళు. అంతే, బ్రిటిష్ భారతదేశానికి ఇచ్చేసింది. భారతదేశం మనకి స్వతంత్రంగా వదులుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ కట్టడాలు కానీ ఐఎల్టీడీ కట్టింది ఎవరో తెలుసా? క్రైస్తవులు. బ్రిటిష్ వారు, క్రిస్టియన్ ఐఎల్టీడీ కట్టింది. పిల్లరా చూడండి, ఇట్లా చూసుకుంటూ పోతే ఈ ప్రపంచం మొత్తం కూడా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలు, పెద్దవి కూడా అంత క్రైస్తవులే. అయినా సమస్తం మించినటువంటి జ్ఞానము, దానికన్నా కూడా యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం నీకు. ఆ సమాధానం, ఆ బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి సమాధానం కలిగింది. పోరాటాలు వద్దు, రక్తపాతాలు వద్దు, శాంతిగా దీన్ని పరిష్కరించుకుందామని, గొడవలు లేకుండా, తనులాటలు లేకుండా, చంపుకుంటాలు లేకుండా, మరణాయుధాలతో పోకుండా ప్రేమ మాటలతో భారతదేశాన్ని గెలవగలిగారు. పిల్లారా చెప్పు హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నీకున్న సమస్యలను గెలవాలంటే, నీకున్న కష్టాలను గెలవాలంటే, నీకున్న బాధలను గెలవాలంటే, నీకున్న ఇబ్బందులను గెలవాలంటే, నీకున్న రోగాల గురించి నువ్వు గెలవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సమస్తం మించినటువంటి జ్ఞానం కన్నా, చదువమ్మా, సమాధానాన్ని ఇస్తున్నటువంటి యేసుక్రీస్తు వైపు చూడగలిగితే, నీ హృదయంలోకి తీసుకొచ్చుకోగలిగితే, నీ తలంపులోకి యేసుని తీసుకొచ్చుకోగలిగితే నీకు కావలిగా ఉంటాడంట. కుక్కని ఎందుకు పెంచుకుంటాం? మనుషులు కుక్కలను పెంచుకుంటున్నారు కాపలాకి, సింహాలను పెంచుకుంటున్నారా? కుక్కలను పెంచుకుంటాం. బోర్డు రాస్తారు, కుక్క ఉంది జాగ్రత్త రావద్దని. ఇబ్రపాలెం పల్లెలో షేగుడి సాల్మాన్ రాజులు ఇంటి వాకిటి ముందుండేది, కుక్క ఉంది జాగ్రత్త అని.
కావలి, మనకి కావలిగా పెట్టుకుంటుంది కుక్కల్ని. కానీ ఈయనే కావలిగా ఉంటాడంట నీకు, నాకు, మనందరికీ, మన కుటుంబాలకి, మన బిడ్డల తరతరాలకి కావలిగా ఉంటాడంట. కారణం ఏంటో తెలుసా? ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని నువ్వు ప్రేమించాలని, నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించాలని, నిన్ను వల్ల నీ ఇరుగు పొరుగు అని ప్రేమించాలని, నిన్ను వల్ల నీ ప్రజలందరిని ప్రేమించాలని ప్రేమతో నీకు కావలిగా నువ్వు ఆయన హృదయం, ఆయన ఆలోచన, నీ తలంపుల్లో, నీ ఉద్దేశాలు, నీ యొక్క హృదయంలో ఉంటే చాలు. మంచి నీ హృదయంలో ఉంటే చాలు, నేను సమాధానపరుస్తూ ఉంటుంది. అదే చెడి నీ హృదయంలో ఉందా, నీకు సమాధానం ఉండదు. ద్వేషం నీ హృదయంలో ఉందా, నీకు సమాధానం ఉండదు. అసూయ నీ హృదయంలో ఉందా, నీకు సమాధానం దొరకదు. కక్ష నీ హృదయంలో ఉందా, నీకు సమాధానం దొరకదు. నీకు శత్రువు కనబడినప్పుడు నువ్వు ఇక కక్ష నోరు పూసుకుంటానే ఉంటావు. వాడిని ఎట్ట కొట్టాలి, ఎట్ట చంపాలి, ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఏమంటే అట్టనే ఉంటావు. అదే ఆయన యొక్క సమాధానాన్ని హృదయంలో పెట్టుకున్న శత్రువును చూసి కూడా తల వంచుకొని వెళ్ళిపోగలిగితే దేవుడు నీకేం చేస్తాడు? గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. మరొకసారి కంప్లీట్గా ఫస్ట్ నుంచి చదువమ్మ మాట మైక్లో. చింతపడకుడి గాని, అది కాదు, 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములో మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు 5వ వచనం అంటుంది, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అప్పుడు ఆయన్ని కావలి ఉంటే, ఆయన ఉన్నాళ్ళని ఆనందపడతా ఉంటే చాలు. ఏముండా ఏమి లేకపోయినా, ఎన్ని బాధలున్నా, ఎన్ని బాధలు ఉండకపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని అప్పులున్నా కూడా, ఎంత రోగమున్నా కూడా ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఎందుకంటే ప్రభు మీకు కాపలా ఉంటున్నాడు, ప్రభు మీకు కావలిగా ఉంటున్నాడు, ప్రభు మీకు తోడుగా ఉంటున్నాడు. ప్రభు మీకు తోడుగా ఉంటే ఇక మీకు తిరిగే లేదు. ఉందా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సముద్రంలో పడవెళ్తూ ఉంది. ఈ శిష్యులు భయపడిపోతున్నారు. అమ్మో, పెను తుఫాను అని భయపడిపోతున్నారు. మునిగిపోతుంది పడవ, లెగుతుంది పడవ, మునిగిపోతుంది పడవ, లెగుతుంది పడవ. యేసు ప్రభు 4 జామున వస్తూ ఉంటే వీళ్ళందరూ చూసి అమ్మో బోతవస్తుందని భయపడిపోయారు. భయపడినటువంటి వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు, భయపడకుడే, నేనే మీ ప్రభువుని అన్నాడు. వెంటనే నువ్వా ప్రభువా, నువ్వా, అబ్బో ప్రభువా, బోధకుడా నువ్వా, మా బోధకుడు మాకు భయం లేదని చెప్పేసి, బోధకుడా వచ్చాయి మా దగ్గరికి అని చెప్పి ఆయన్ని తెచ్చుకొని పడవలో కూర్చోబెట్టుకున్నారు. ఇక వాళ్ళకి భయం ఉండిద్దా? ప్రభు ఉంటే భయం ఉందా? అలా ప్రభు, దేవుడు, ఆ యేసు ప్రభు మీకు తోడుగా మీ కుటుంబాలకి, మీ బిడ్డల తరతరాలకి మీకు కావలి ఉంటే ఇంక మీకు భయమే ఉంది. అందుకని ఆనందిస్తూ, దినదినం సంతోషిస్తూ, దినదినం సమాధానం కలిగి ఉండాలి. ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుని సన్నిధికి రావాలా. ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి? ఎప్పుడు రావాలా? కోటా ఇస్తున్నాడంటే, డీలర్ వెళ్ళిపోయి నాకు వెళ్తే కోటా దొరికిద్దా? డీలర్ ఉన్నప్పుడే కోట. అవునా? దానికోసం ముందుగానే పరిగెత్తుతాం మనం. కానీ ఇక్కడున్న డీలర్ కోసం మాత్రం, ఆ డీలర్ అన్నా నిన్ను రేపురా ఎల్లుండ్రా అంటాడు, ఈ డీలర్ నిన్ను రేపురా ఎల్లుండ్రా అనడో. నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు ఇక్కడ డీలరు, పరిశుద్ధాత్మ డీలరు. నీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరికింది ఇక్కడ, అక్కడ దొరకదు. ఇక్కడ ప్రతి సమస్యకి
కానీ ఈ డీలర్ దగ్గరికి రావటానికి అన్నీ ఆర్చుకొని తీర్చుకొని వస్తే ఉపయోగం ఉందా? ఉండదు. నేనేం అనలేకపోతున్నా మిమ్మల్ని, కానీ ప్రభు విడిచిపెట్టాడు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ లెక్క అడుగుతాడు. ప్రతిదీ కూడా నేను కామ్గా ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. ఈ లెక్క ప్రతిదీ మీరు చెప్పాల్సిందే. అందుకనే మీకు ఈ మాట తెలియపరుస్తున్నా. ఈ మాట చెప్పపోయినా నేను కూడా లెక్క చెప్పాలి ఆయనకి. ఈ మాట మీకు చెప్పలేదంటే నేను కూడా లెక్క చెప్పాలా. నేనేం అనను, ప్రభు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వు ఇంత సమయాన్ని ఎందుకు దొంగిలిచ్చావంటే ఏం చెప్పగలుగుతావు? గనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభు దగ్గరికి రావాలా, లేకపోతే లేదో. ఈ మధ్య నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఈ వాక్యం చేత నువ్వు దేని గురించి చింత యావత్తు పడొద్దు. నీ భారమంతా కూడా దేవుని మీద మోపు. ఆయన నీకును స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు. ఆ మాట ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం. చదువు మరొకసారి 6వ వచనం. దేనిని గూర్చి చింత యావత్తు చింతపడకుడి గాని ప్రతిది కూడా ప్రార్థన విజ్ఞాపనతో కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అయ్యా నాకు ఈరోజు బియ్యం కట్ట ఉందంటే నీకు స్తోత్రాలు. అయ్యా ఈరోజు బియ్యం లేవు, నీకు స్తోత్రాలు. బియ్యం లేకపోయినా కూడా స్తోత్రాలు చెప్పు. దేవుడు బియ్యం ఇచ్చే మార్గం చేస్తాడు. అలా కృతజ్ఞత, ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయనకి నీకు అన్నిట్లో తోడుగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకొని. దేవుడు నీతో మాట్లాడి ఉంటే నీ కుడి హస్తాలు పైకెత్తు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడయ్యా. దేవా నువ్వు నాతో మాట్లాడావు ఈ వాక్యము ద్వారా. నిజమే, నా పనుల భారాలతో, నా సొంత ఆలోచనలతో, నా సొంత ఉద్దేశాలతో నీ సన్నిధికి నేను దూరం అవుతున్నాను. కేవలం నా సొంత ఆలోచనలతోనే నీ సన్నిధికి నేను దూరంగా ఉంటున్నాను. నన్ను క్షమించయ్యా. మనుషుల మీద ఆధారపడుతున్నాను, నన్ను క్షమించయ్యా. అధికారుల మీద ఆధారపడుతున్నాను, నన్ను క్షమించయ్యా. బలశాలుల మీద ఆధారపడుతున్నాను, నన్ను క్షమించయ్యా. బలవంతుల మీద ఆధారపడుతున్నాను, నన్ను క్షమించయ్యా. నీ మీద ఆధారపడలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. క్షమాపణ కోరుకో. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? అయ్యా నువ్వు నాకు ఈరోజు తెలియపరిచావు, నీకు స్తోత్రాలని. నిజంగా నువ్వు నాతో మాట్లాడేవయ్యా అని దేవుడు నిజంగా నీతో మాట్లాడితే నీ కుడి హస్తాలు పైకెత్తు. నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను చూడట్లా, నీ పక్కన వారు చూస్తున్నారు అనుకుంటామేమో. వాళ్ళని వదిలేసే. నీది దేవునికి మధ్య ఇది. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలా. నీ పక్కన వాళ్ళని చూసి నువ్వు చేయించుకున్నావంటే, దేవుడు నిజంగా నీతో మాట్లాడి ఉంటే, నీ పక్కన వాళ్ళని చూసి వీళ్ళు ఏమంటారో ఏహతాలు చేస్తారని వాళ్ళ మీద వంకబెట్టి నువ్వు చేయించుకున్నావంటే దీనికి కూడా లెక్క నువ్వే చెప్పాలా. నిజంగా నీతో మాట్లాడితే నీ కుడి హస్తాల పైకెత్తు. నేను ప్రార్థన చేయబోతున్నాను, దేవునికి సమర్పించబోతున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల యేసయ్య, జీవాధిపతి అందు నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా వారి హృదయాలతో నీ మాటల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావో, ఎంతమందినైతే హృదయంలో పట్టుబడ్డారో నా గురించే చెప్పేవాడని అయ్యా, ఈ వాక్యం ద్వారా పట్టబడిన బిడ్డలో, ఈ వాక్యం ద్వారా బలపడిన బిడ్డలో, ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడిన బిడ్డలను బట్టి ప్రార్థించి సమర్పిస్తున్న బిడ్డలను దీవించి ఆరోగ్యవంతులుగా ఉంచు. వారు జీవించినంతకాలం కృపాక్షేమములతో ఉంచు నాయన. ఒకవేళ నీ వాక్యానికి లొంగకుండా, పట్టబడకుండా, నీ వాక్యాన్ని అశ్రద్ధగా వింటే వారిని కూడా క్షమించి
వారు కూడా నీ యొక్క సన్నిధిలో వరదలుటకు నీ కృప దయచేయమని, మరొక వారం నీ బిడ్డలు నీ వాక్యమే వినటానికి, ప్రాధాన్యత ఇవ్వటానికి, నీ సన్నిధికి రావటానికి, పెందల కాడే సిద్ధపడి రావటానికి సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది, కృతజ్ఞత కానుకుంటారండి, లేని కానుక పట్టుకుందాం.